టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి హాట్ టాపిక్ అవుతుంది. ఏ హీరో అయినా తమకు మీనాక్షితోనే యాక్ట్ చేస్తామంటున్నారు. ఎందుకంటే రష్మిక మందన, సమంత, పూజా హెగ్దేల చూపంతా బాలీవుడ్ వైపు ఉండడంతో దర్శక నిర్మాతలు ఇప్పుడు మీనాక్షి వైపు క్యూ కడుతున్నారు. మీనాక్షి కూడా టాప్ హీరోయిన్ల రేంజ్లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయకపోవడంతో ఆఫర్లు వరుసగా క్యూ కడుతున్నాయి. కుర్ర హీరోలందరూ కూడా మీనాక్షినే కావాలని అనడంతో డైరెక్టర్లు ఆమె వైపే అంతా చూస్తున్నారు. ఫేమస్ డైరెక్టర్ త్రివిక్రమ్ నుంచి మీనాక్షికి కాంప్లిమెంట్స్ దక్కడంతో ఆమెకు ఛాన్సుల మీద ఛాన్సులు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఒక గాసిప్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అదేమిటంటే టాప్ సెలబ్రిటీ మేనల్లుడితో మీనాక్షి డేటింగ్ చేస్తుందని, వీరి ప్రేమాయణం త్వరలో పెళ్లిపీటలు ఎక్కేలా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. మీనాక్షి చౌదరి గురించి స్పెషల్గా ఏమీ చెప్పక్కర్లేదు. వరుస హిట్స్ ఖాతాలో వేసుకున్న ఈ మీనాక్షి తన చూపులతో కుర్రకారును కవిస్తోంది. ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. తర్వాత ఈ బ్యూటీ చిన్న చిన్న మూవీలో యాక్ట్ చేసిన రవితేజ కిలాడి తర్వాత వరుసగా ఆఫర్స్ వచ్చాయి. గుంటూరు కారంలో మహేష్తో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ప్రెజెంట్ వెంకటేష్, చిరంజీవి సినిమాలో కీలక క్యారెక్టర్లలో యాక్ట్ చేస్తోంది. వరుణ్ తేజ్, దుల్కర్ సల్మాన్కు జోడీగా యాక్ట్ చేసింది. చిరంజీవి విశ్వంభర్లో మీనాక్షి చౌదరి ఓ ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేస్తోంది. విశ్వంభర్లో త్రిష మెయిన్ లీడ్ హీరోయిన్ అని టాక్. మరోవైపు బ్లాక్ బస్టర్ మూవీ సీతారామం తరువాత తెలుగులో దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన మూవీ లక్కీ భాస్కర్లోను మీనాక్షి చౌదరి హీరోయిన్. ఇక వరుణ్ తేజ్, మట్కాతో పాటు విశ్వక్సేన్ జోడీగా మరో మూవీలోనూ హీరోయిన్ మీనాక్షి చౌదరే. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని ఈ బ్యూటీ తూచా తప్పకుండా ఫాలో అవుతోంది. ప్రజెంట్ దీపం ఉన్నప్పుడే కెరీర్ను సెట్ చేసుకోవాలన్నట్లు చాలామంది బ్యూటీలు బిహేవ్ చేస్తున్నారు. ఈ ఫార్ములా ప్రజెంట్ హీరోయిన్లకు సరిగ్గా సరిపోతుందేమో. మార్కెట్లో ఉన్న క్రేజ్ని తెలివిగా క్యాచ్ చేసుకుంటోంది మీనాక్షి. మీడియం, లార్జ్ బడ్జెట్ మూవీలు ఏవైనా సరే మీనాక్షి షెడ్యూల్స్ ఇచ్చేస్తోంది. ఇలా ఈ బ్యూటీ వరుసగా ప్రాజెక్టులు, కాల్ షీట్లు ఇచ్చేస్తోంది. రీసెంట్గా మీనాక్షి చౌదరి మరో ప్రాజెక్టులోనూ సెలెక్ట్ అయినట్లు టాక్. బాబీ డైరెక్షన్లో బాలకృష్ణ మూవీలో మొత్తం 3 హీరోయిన్స్ యాక్ట్ చేస్తున్నారు. దీంట్లో ఓ క్యారెక్టర్కి మీనాక్షి చౌదరిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరో హీరోయిన్గా ఊర్వశి రౌతేలాను తీసుకున్నారట. ఇప్పటికే ఈ బ్యూటీ కాల్ షీట్ల కోసం డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారు. కానీ మీనాక్షి దేనికి కమిట్ కావట్లేదంటున్నారు. రీజన్ ఓ టాప్ హీరో మేనల్లుడితో లవ్ మ్యాటర్ కారణమని టాక్. కెరీర్ పీక్లో ఉన్నప్పుడే యాక్ట్రెస్లు చాలామంది మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోతున్నారు. ఇలా ఛాన్స్లున్నప్పుడే మ్యారేజ్ చేసుకోబోతున్న బ్యూటీల లిస్ట్లో హీరోయిన్ మీనాక్షి జాయిన్ అవ్వబోతోందట. కెరీర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న సమయంలో టాలీవుడ్కి చెందిన యాక్టర్తో లవ్ అఫేర్ రన్ అవుతోందని గుసగుసలు వినవస్తున్నాయి. మీనాక్షి చౌదరి హీరో నాగార్జున మేనల్లుడు సుశాంత్తో పీకల్లోతో ప్రేమలో మునిగిపోయిందని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అడ్డా, లవ్లీ, కరెంట్, కాళిదాసు, అలవైకుంఠపురంలో సుశాంత్ యాక్ట్ చేశాడు. అలవైకుంఠపురంలో సుశాంత్ యాక్టింగ్కు మంచి పేరు కూడా వచ్చింది. అయితే సుశాంత్, మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనంలో నిరపరాధ మూవీలో యాక్ట్ చేశారు. మీనాక్షి చౌదరి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ మూవీతోనే. ఈ మూవీ టైం నుంచే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు గుసగుసలు వినవస్తున్నాయి. త్వరలోనే వీరు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు టాక్. ఈ విషయంలో అఫీషియల్గా సుశాంత్, మీనాక్షి నుంచి అనౌన్స్మెంట్ రావాల్సింది. నాగచైతన్య మ్యారేజ్ తరువాతే వీరు పెళ్లి చేసుకోనున్నారట. టాలీవుడ్లో ఈ తరహా పెళ్లిళ్లు కొత్తేమీ కాదు. ఇంతకుముందు కెరీర్ పీక్లో ఉండి తరువాత పెళ్లి చేసుకునే వారిలో కాజల్, ఆసిన్, రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి, రహస్య గోరఖ్ ఉన్నారు. కాజల్ అగర్వాల్, ఆసిన్, రకుల్ ప్రీత్ సింగ్ వ్యాపారవేత్తలను ప్రేమించి పెళ్లి చేసుకోగా, లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ని, రహస్య గోరఖ్ కిరణ్ అబ్బవరన్ని పెళ్లి చేసుకున్నారు.